రాష్ట్ర హోంమంత్రి అనిత గారిని ఈ వీడియో ద్వారా నిన్న జరిగిన అంబంటి రాంబాబు సంఘటనపై ప్రశ్నించదలుచుకున్నాను. కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, ఆమెను ఖచ్చితంగా ప్రశ్నించాలి. రాష్ట్ర టీడీపీ పార్టీ నాయకురాలుగా అనిత గారిని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నించట్లేదు. రాష్ట్రానికి హోంమంత్రి కాబట్టి, రాష్ట్ర ప్రజలందరికీ హోంమంత్రిగా ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి, ఒక మంత్రిగా శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత ఆమె పైన ఉంది కాబట్టి, న్యాయాన్ని రక్షించాల్సిన బాధ్యత రాష్ట్ర హోంమంత్రి అనిత గారికి ఉంది కాబట్టి ఈ వీడియో ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి బర్త్డే సందర్భంగా పొట్టేళ్లను నరికి జగన్మోహన్ రెడ్డి పటానికి రక్తం అభిషేకం చేశారని వాళ్ళని నడి రోడ్డు పైన లాక్కెళ్ళటం జరిగింది. వైసీపీ నాయకుల్ని ఆ విధంగా చేసినప్పుడు గతంలో చంద్రబాబు గారి బర్త్డేకి హిందూపురంలో బాలకృష్ణకు చంద్రబాబు గారికి ఇద్దరికీ కూడా సేమ్ జగన్మోహన్ రెడ్డి బర్త్డే సందర్భంగా ఏదైతే పొట్టేళ్లు నరికి రక్తాభిషేకం చేశారో అదేవిధంగా చంద్రబాబు గారికి కూడా చేయటం జరిగింది. కానీ మీరు వైసీపీ నాయకులను మాత్రమే తప్పుపడుతూ అరెస్ట్ చేశారు. మరి నిన్న అంబంటి రాంబాబు విషయంలో జరిగిన సంఘటన కూడా మీరు చూశారు. అంబంటి రాంబాబు తప్పు చేసుంటే ఖచ్చితంగా న్యాయపరమైన చర్యలు మీరు తీసుకోవచ్చు. అందులో ఏ డౌటు లేనే లేదు. చట్టం తన పని తాను చేయాల్సిందే. అలా చట్టం తన పని తాను చేయాల్సి వచ్చినప్పుడు ఇక్కడ ఒక వీడియో మీ అందరికీ కూడా చూపిస్తాను. హోంమంత్రి అనిత గారు మాట్లాడుతున్న మాటలు, నిన్న జరిగిన సంఘటన రెండు ఒకే వీడియోలో వస్తాయి. ఆ వీడియో మీరందరూ చూడండి. దీన్ని చూసిన తర్వాత క్లుప్తంగా నేను దీని గురించి హోంమంత్రి అనిత గారిని ప్రశ్నించదలుచుకున్నాను. అలా ముందుకొస్తాము, కత్తులు పట్టుకొని తిరుగుతామంటే కనుక చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు. మా పోలీసులు ఫర్మ్గా ఉన్న, డిపార్ట్మెంట్ ఫర్మ్గా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ ఆదేశాలు ఇచ్చారు. రౌడీజం ఎట్టి పరిస్థితుల్లోని అణిచివేయాలని. ఇలాగే రౌడీజం చేస్తే రాష్ట్ర బహిష్కరణ చేయడానికి కూడా మేము సిద్ధపడతాం. అంతే తప్పించి మీరు ఏం చేసినా చూస్తూ ఊరుకోనే ప్రసక్తి లేదు. ఊరుకోమని కూడా మీ అందరికీ కూడా హెచ్చరిస్తూ ఎవరిని కూడా వదిలిపెట్టాం. ప్రతి ఒక్కరిని ప్రజలకి ఎగ్జిబిట్ చేస్తాం. నువ్వు కత్తి పట్టుకుని ఉన్మాదం చేయడానికి ప్రయత్నం చేసినా వాడిని కూడా రోడ్డు మీద తీసుకెళ్లి రోడ్డు మీద ప్రతి ఒక్కరికి ఇలాంటోడు, వీడు రౌడీజం చేస్తున్నాడు, ఇలాంటి వాడు వల్ల సమాజానికి ముప్పు అని చెప్పి ప్రజలకు చూపించడానికైనా రోడ్డు మీద నడిపించి తీసుకెళ్తాం. చూశారు కదండి, హోంమంత్రి అనిత గారు మొన్న ఏం మాట్లాడారో. ఇప్పుడు నిన్న జరిగిన సంఘటన, అంబంటి రాంబాబుని వెంబడించారు. కట్లు చేతుల్లో కట్లున్నాయి, చూపిస్తున్నారు. కట్లు పెట్టుకొని కొట్టడానికి, అంబంటి రాంబాబును కొట్టడానికి వాళ్ళు నిలుచుకుని ఉన్నారు. మరి చట్టాలు ఓన్లీ వైసీపీ నాయకులకేనా, టీడీపీ నాయకులకు వర్తించవా అని నేను ఈ వీడియో ద్వారా హోంమంత్రి అనిత గారిని ప్రశ్నిస్తున్నాను. చట్టాలు వైసీపీ పట్ల మాత్రమే ఆమెకి కనపడతాయా, లేకపోతే టీడీపీ నాయకులపైన ఏదైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా? రాష్ట్ర బహిష్కరణ కూడా చేస్తాము, ఇట్లాంటి వాళ్ళు అని ఎగ్జిబిట్ చేస్తాము, ప్రదర్శన చేస్తాము ప్రజల్లో అని అన్నారు. మరి ఇలా కట్లు పట్టుకొని ఒక వ్యక్తిపై దాడి చేయడానికి వెళ్ళడానికి వాళ్ళెవరు? అసలు పోలీసులు ఉన్నారు, చట్టాలు ఉన్నాయి. అంబంటి రాంబాబు తప్పు చేస్తే, ఒక ముఖ్యమంత్రిని తిడితే ఖచ్చితంగా మీరు యాక్షన్ తీసుకోవచ్చు. అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రిని అతను పదవిలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు తిట్టిన వాళ్ళను కూడా మీరు అరెస్ట్ చేయాలి, వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకోవాలి. మరి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు డైరెక్ట్గా ఇప్పుడు కూడా సైకో అని అంటున్నారు. మాజీ ముఖ్యమంత్రిని సైకో అని మాట్లాడటం అది కూడా తప్పే కదా. వాళ్ళను కూడా అరెస్ట్ చేయాలి కదా. అలా మాట్లాడిన వాళ్ళను కూడా రోడ్డు పైన ఎగ్జిబిట్ చేయాలి కదా. చట్టానికి ప్రతి ఒక్కరూ కూడా సమానమే, ఎవ్వరూ అతీతులు కారు. అది ముఖ్యమంత్రి అయినా, మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా, ఎవరైనా సరే. చట్ట వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, ఎవరు చట్ట వ్యతిరేకంగా ఏ కార్యకలాపాలు చేసినా వాళ్ళందరిపైన యాక్షన్ తీసుకోవాలి. మరి రాష్ట్ర హోంమంత్రిగా ఉండి రాష్ట్ర ప్రజలందరికీ ప్రాతినిధ్యం వహిస్తూ నేను వైసీపీ నాయకులు మాత్రమే అరెస్ట్ చేస్తాను, వాళ్ళని మాత్రమే ప్రజల్లో ఎగ్జిబిట్ చేస్తాను అని వైసీపీ నాయకులను మీరు బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న మీ టీడీపీ నాయకులు చేసిన పనేంటి?
అర్ధరాత్రి వరకు కూడా నిన్న వైసీపీ పార్టీ కార్యాలయంపై దాడి చేయలేదా? మీకు తెలియదా హోంమంత్రి గారు? అంటే మీ పార్టీ కాబట్టి మీరు హోంమంత్రిగా ఇప్పుడు పనిచేయట్లేదు అని ప్రజలకు అర్థమవుతా ఉంది. ఒక టీడీపీ నాయకురాలుగా మాత్రమే మీరు పనిచేస్తున్నారు. రాష్ట్ర హోంమంత్రి అయితే ఎవరు తప్పు చేసినా కానీ తప్పే. వైసీపీ కార్యాలయంపై నిన్న దాడి జరిగితే రమ్మంటి రాంబాబుపై వాళ్ళు కట్లెత్తుకొని దాడి చేస్తే ఎమ్మెల్యే గల్లా మాధవి అంట ఆమె అనుకుంటా ప్రోత్సహిస్తూ ఉంది. నిన్న అమ్మంటి రాంబాబుని బూతులు తిడుతూ రారా పోరా చూసుకుందాం రారా సవాల్ రా ఆగరా ఏదేదో మాట్లాడుతూ ఉంది రోడ్లపైన. ఆ విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ఒక వ్యక్తిపై దాడి చేయడానికి వెళ్తే అటువంటి వ్యక్తులపై కేసులు పెట్టరా? నిన్న కట్లు పెట్టుకుని రోడ్లపైన నిల్చున్న వాళ్ళందరిపై కేసులు పెట్టరా? అమ్మంటి రాంబాబు గారు ఆయన ముఖ్యమంత్రిని తిట్టుంటే ఖచ్చితంగా న్యాయపరమైన చర్యలు తీసుకోండి. అదేవిధంగా ఇలా కట్లు పట్టుకుని హత్యాయత్నం ప్రయత్నం చేశారు వాళ్ళందరూ. హత్య చేసేదానికి ప్రయత్నించినట్లే కట్లు పట్టుకొని ఒక వ్యక్తిపై దాడికి వెళ్ళారంటే హత్య చేయడానికి ప్రయత్నించినట్లే. మరి వీళ్ళందరిపైన కూడా కేసు పెట్టాలిగా. టీడీపీ నాయకులందరిపైన కూడా పార్టీ కార్యాలయంపై దాడి చేశారంటే వాళ్ళందరిపైన కూడా కేసులు పెట్టాలిగా. గత ప్రభుత్వంలో టీడీపీ కార్యాలయంపై దాడి చేశారు, ఈ ప్రభుత్వంలో వైసీపీ కార్యాలయాలపై దాడి చేస్తున్నారు. మళ్ళీ మీకు వాళ్ళకి తేడా ఏముంది? వాళ్ళని వేలెత్తి చూపించినప్పుడు మరి మీరు చేసే పని ఏంది? వాళ్ళకన్నా ఎక్కువగా చేస్తున్నారు కదా, వాళ్ళకన్నా 10 ఆకులు ఎక్కువగా చదివి ఉన్నారు మీరు చేసే పనులు చూసి రేపు అధికారంలోకి వస్తే వైసీపీ నాయకులు అసలు ఇంతకన్నా ఇంకా ఎలా చేస్తారు మీ ఊహ కూడా అందదు. ఇక మీరు అసలు ఊహించుకోలేరు. కాబట్టి రాష్ట్ర హోంమంత్రిగా అనిత గారు టీడీపీ నాయకులపై చర్యలు తీసుకుంటారా లేదా? అమ్మంటి రాంబాబు గారు తిట్టుంటే ఆయన పైన తీసుకోండి. టీడీపీ నాయకులపైన కూడా రాష్ట్రంలో ఎవరు తప్పు చేసినా నిన్న జరిగిన సంఘటన పట్ల వాళ్ళందరూ కూడా ఆయనపై దాడికి ప్రయత్నించారు. మరి ముఖ్యమంత్రి గారిని తిడితే మీరు కేసులు పెడతారు, మాజీ ముఖ్యమంత్రిని తిడితే కూడా కేసులు పెట్టాలి కదా. సైకో అనే వాళ్ళపైన, రౌడీ అనే వాళ్ళపైన, అబద్ధాలు చెప్పే వాళ్ళపైన, రాష్ట్రంలో అప్పులపైన అబద్ధాలు చెప్పే వాళ్ళపైన కేసులు పెట్టాలి కదా. పోనీ వాళ్ళపైన కూడా కేసులు పెట్టరా అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నించదలుచుకున్నాను. ప్రజలు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయాల్సిందిగా వీడియో ద్వారా కోరుతున్నాను.